ప్రభుత్వ రంగ బ్యాంకులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచే ఆలోచన తమకు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పార్లమెంట్లో ప్రకటన చేసింది. దీంతో ఈ విషయంపై కొన్నాళ్లుగా జరుగుతున్న ఊహాగానాలకు తెరపడింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అంటే పిఎస్బిలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ షేర్ ని ప్రస్తుతం ఉన్న 20% నుంచి 49% పెంచబోతున్నారంటూ వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా ఖండించింది. అలాంటి ప్రతిపాదనని ఇది తమ పరిశీలనలో లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభ సభలో నిన్న మంగళవారం ప్రకటన చేశారు. 12 పిఎస్బిలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వాటాలను 2020వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు తగ్గించలేదని వెల్లడించారు. ప్రస్తుతం ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఎఫ్డిఐల పరిమితి 74%. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అయితే ఈ వాటాలను తరువాతి కాలంలో 49% వరకు ఆటోమేటిక్ గా అనుమతిస్తారు. బ్యాంకులో 5% లేదా అంతకన్నా ఎక్కువ షేర్ కొనుగోలు చేయాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందస్తు అనుమతి తీసుకోవాలి. అయితే బ్యాంకులో కనీసం 25% పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఉండాలనేది తప్పనిసరని మంత్రి పేర్కొన్నారు.